పనివేళలు సక్రమంగా అమలు చేయాలని, పండుగ జాతీయ సెలవులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్లా కృష్ణారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జిల్లా లేబర్ కార్యాలయం ముట్టడి చేశారు. ఈ ముట్టడిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిర్లా కృష్ణారావు, ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు. సందర్భంగా కృష్ణారావు, ప్రసాద్, పిఎస్ నారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 14వ సర్కిల్ ప్రతినిధులు జనిపల్లి అప్పన్న, నక్కా లక్ష్మణ్, ములికి అప్పన్న, నైట్ శానిటేషన్ కటారి సత్యనారాయణ, హరి, గంట నాగేశ్వరరావు, ములికి సత్యనారాయణ, సుబ్బలక్ష్మి, సింహాచలం, కుమార్, చక్రవర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. మినిమం వేజెస్తో పాటు వారి పని విధానాల మీద మీరు స్టడీ చేయాలి, ఒక కమిటీ వేయాలి, ఒక ఏఎల్ఓని వేసి మొత్తం మున్సిపల్ కార్మికులు ఎలా కష్టపడుతున్నారు, ఎలా చేస్తున్నారు, నైట్ శానిటేషన్ ఎలా చేస్తున్నారు, ఆడవాళ్ళు నైట్ శానిటేషన్లో ఎందుకున్నారు, వీటన్నింటినీ పరిశీలన చేసి జాయింట్ మీటింగ్ చేసి స్ట్రిక్ట్ అయినటువంటి కమిషనర్కి ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము కోరుతా ఉన్నాం. ఈ 1500 మందికి పని విషయంలో కానీ, లేకపోతే ఇతర సదుపాయాలు కల్పించడంలో కానీ, లేకపోతే వారికి మరుగుదొడ్లు కల్పించడంలో కానీ, లేకపోతే టీ సందర్భంలో టైం ఇవ్వడంలో కానీ వీటన్నిటిని వాళ్ళు బ్రేక్ చేస్తున్నారు. మేము సాధించినప్పటికీ, అమల్లో చట్టాల్లో ఉన్నప్పటికీ, మినిట్స్లో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 8 గంటల పైన అనుకుని 10-12 గంటలు కూడా పనిచేయించుకున్నటువంటి పరిస్థితి, ఇంకా దుర్భర పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉందని ఇది గత 10-15 ఏళ్ళుగా కొనసాగుతూ ఉంది. దీన్ని ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టామని మేము ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని ధర్నాగా ముట్టడిగా డీసీఎల్ ఆఫీస్ ముందు చేస్తున్నాం. మాస్టర్ కార్యాలయం వద్ద కనీసం తాగడానికి నీళ్లు కానీ, మరుగుదొడ్ల సౌకర్యాలు కానీ ఈ కాకినాడ స్మార్ట్ సిటీలో కల్పన లేదు. దయచేసి అన్ని మస్టర్ కార్యాలయం వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ పర్మనెంట్ ఎంప్లాయీలకు వచ్చే రాయితీలు వేరు, ఆప్కాస్ కార్మికులకు వచ్చే రాయితీలు వేరు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మమ్మల్ని పర్మనెంట్ అన్నా చేయండి, లేదా పర్మనెంట్ ఎంప్లాయీస్కి వస్తున్న రాయితీలన్నా అమలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జిల్లా లేబర్ కార్యాలయానికి ముట్టడికి కారణం ఇక్కడ కాకినాడ కార్పొరేషన్లో పని వేళలు సక్రమంగా అమలు చేయడం లేదు. 8 గంటల పని దినాలు చేస్తాం మా హక్కు అయితే దాని 8, 9, 10, 11 గంటలు కూడా పని వేధింపులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దయచేసి పని వేళలు సక్రమంగా అమలు చేయాలని ఇవాళ లేబర్ కార్యాలయం మీద ముట్టడం చేస్తాం. ఇప్పటికైనా పండుగ వస్తూ ఉంది సంక్రాంతి, ఇప్పటికైనా మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి తక్షణమే మా డిమాండ్స్ పరిష్కరించాలని మేము కోరుతాం.